సిఐఐ సమిట్ తర్వాత ప్రపంచమంతా ఏపీని కొనియాడుతుంటే వైసీపీ నేతలు మాత్రం విమర్శలు చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తుందన్నారు. త్వరలో విజయనగరం జిల్లాలో ఐటీ కంపెనీలు రాబోతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా కొండేపిలో మంత్రి స్వామి పర్యటించారు. ఇటీవల మొంత తుఫానుకు కురిసిన భారీ వర్షాలకు రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, మరమ్మతులకు 16 కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో గుంతలు లేని రోడ్లను చూడాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. ప్రకాశం జిల్లా ముప్పవరంలో నిర్వహించిన పశుసంవర్ధక శాఖ క్యాంపులో మంత్రి స్వామి పాల్గొన్నారు. పాడి రైతులకు పశుదాన మందులు అందజేశారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు రైతులకు అండగా ఉంటుందని, ఈ ఏడాది ఎరువుల కొరత లేకుండా నివారించగలిగామని మంత్రి తెలిపారు. తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చెక్కులు పంపిణీ చేశారు. పలు మండలాలకు చెందిన 47 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. గత ప్రభుత్వ పాలనలో చేయని పనులు కూటమి ప్రభుత్వం చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. న్యాయపరంగా దివ్యాంగులకు పూర్తి స్థాయిలో పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. వైసీపీ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు రికమెండేషన్లతో పెన్షన్లు ఇచ్చారని, ప్రజలు అందుకే గుణపాఠం చెప్పారని ఎమ్మెల్యే మండిపడ్డారు. చిత్తూరు జిల్లా వి కోట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి పాల్గొన్నారు. సుద్దలకుప్పం నుంచి ఎస్ బండపల్లి వరకు 1,10,00,000తో నిర్మించనున్న సీసీ రోడ్ కు భూమి పూజ చేశారు. లింగాపురంలో ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. పలు మండలాలలో మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి తెలిపారు. రాజకీయ ఆర్థిక రంగుల్లో మహిళలు మరింత ముందుకు ఎదగాలన్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్లోని ఎంపీడీఓ కార్యాలయంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ ను ఎమ్మెల్యే సంజయ్ అందజేశారు. ఇందిరమ్మ ఇళ్లకు కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని, ఎవరైనా డబ్బులు అడిగితే రోకలి బండతో కొట్టండని, తాను జైలుకు వెళ్లడానికి సిద్ధమని ఎమ్మెల్యే తెలిపారు. విద్యుత్ బీసీ ఉద్యోగుల సమస్యలను తెలియజేయడానికి మింట్ కంపౌండ్ లోని తెలంగాణ విద్యుత్ బీసీ భవన్ లో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. అన్ని రంగాల్లో బీసీలకు వాటా ఇవ్వాలని, విద్యుత్ కార్మికులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆర్ కృష్ణయ్య కోరారు. ఫేక్ లోన్ యాప్స్ ద్వారా అమాయక ప్రజలను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లను మహబూబ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. తువగడ్డకు చెందిన 7 నిందితులు కలిసి ధన ఇండియా బుల్స్ లోన్ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసి దాదాపు 1000 మందిని మోసం చేశారు. సుమారు 3 కోట్ల రూపాయలు కాజేసినట్లుగా ఎస్పీ జానికి వెల్లడించారు. అనంతపురం జిల్లాలో ఏఎఫ్ కాలేజీలో ఎకాలజీ కేంద్రంలో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో వాతావరణ పరిస్థితుల దృష్టిలో పెట్టుకుని రైతులు అంతర పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు తెలిపారు. జిల్లాలో సాగు చేస్తున్న పంటలను పరిశీలించినట్లు తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సిపిఐ చేపట్టిన ప్రచార బస్సు జాతర భద్రాచలం చేరుకుంది. ఈ నెల 15న ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైన సిపిఐ బస్సు జాతర భద్రాచలంలో ముగియనుంది. బస్సు జాతర ప్రధానికి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. $23 కోట్ల చీటింగ్ కేసులో ఉప్పల సతీష్ అనే నిందితుడిని సిపిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నెల క్రితం సతీష్ ను ముంబై నుంచి తీసుకొస్తుండగా
ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ తప్పించుకున్నారు. సతీష్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వదిలేసినట్టు ఉన్నతాధికారులు గుర్తించి ఎస్ఐను సస్పెండ్ చేశారు. ఉప్పల సతీష్ ను అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలించారు. కామారెడ్డి జిల్లాలో ఓ మహిళ హల్చల్ చేసింది. నర్సన్నపల్లి వద్ద ఆర్టీసీ బస్సు ఆపలేదని డ్రైవర్ పై బూతుల వర్షం కురిపించింది. దీంతో మహిళకు బస్ డ్రైవర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని మందలించారు. సదరు మహిళపై ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదు చేశారు. మియాపూర్ రాజారాం కాలనీలో విషాదం చోటు చేసుకుంది. స్నానం చేయడానికి బాత్రూంలో హీటర్ పెట్టిన శివలీల అనే మహిళ విద్యుత్ షాక్ తో మృతి చెందింది. వాటర్ హీటర్ ద్వారా విద్యుత్ సరఫరా కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులకు కుటుంబ సభ్యులు సమాచారం అందించడంతో పరిశీలించి కేసు నమోదు చేశారు.